శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము 16th జూలై నుంచి 31st జూలై వరకు రాశి ఫలాలు మేషరాశి వారికి ఏ ప్రకారంగా ఉండబోతున్న ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ప్రెజెంట్ ఏలినాటి శని ప్రభావం అయితే నడుస్తుంది. మీ రాశి నుంచి 4వ స్థానం లోపల సూర్యుడు అలాగే దేవగురు బృహస్పతి గోచరం అయితే రాబోయే రోజుల్లో ఉండబోతుంది. మోక్ష త్రికోణ స్థానంలో గనక విశేషంగా గ్రహాలు గనక ఎక్కువ ఉన్నట్లయితే ఆ సమయకాలం మనకి కాదు ఎవరికి కూడా అంత అనుకూలంగా ఉండదు. ఇప్పుడు మేషరాశి వారు చూడండి, ఇప్పుడు మీ మోక్ష త్రికోణం లోపల ఒక పక్కన 12th హౌస్ లోపల శనిదేవుడు ఉన్నాడు. చతుర్థ స్థానం లోపల చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సూర్యుడు అలాగే దేవగురు బృహస్పతి అష్టమ స్థానంలో ఎవరు లేరు కాదు. కుజుడిది అష్టమ దృష్టి కూడా అష్టమ స్థానం పైన కుజుడిది సప్తమ దృష్టి ఉంది. సో మోక్ష త్రికోణ స్థానం ప్రెజెంట్ బలంగా ఉన్నది. బలంగా ఉంటే ఏమవుతుంది చూడండి, మోక్ష త్రికోణ స్థానం ఏదైతే ఉందో ఇది స్పిరిచువల్లో ఉన్న వారికి చాలా మంచిది. ఎవరు స్పిరిచువల్ నిజంగానే స్పిరిచువల్ లోపల ఉన్న వారికి, స్పిరిచువల్ లోపల కొన్ని కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్న వారికి బాగుంటుంది. కేవలం నామాంకితం కోసం అంటే నేను పేరు స్పిరిచువల్ అలా కాదు, నిజంగానే స్పిరిచువల్ ఉన్న వారికి ఇది చాలా బెస్ట్. కానీ కేవలం ఎవరైతే పేరుకి స్పిరిచువల్ అని చెప్పుకుంటారో వాళ్ళకి ఇది నాట్ బెస్ట్. ఎందుకు నాట్ బెస్ట్ అని చెప్తున్నారంటే వాళ్ళు స్పిరిచువల్ కాదు కాబట్టి వాళ్ళు కేవలం భౌతికవాది. వాళ్ళు భౌతిక జీవితంలో ఏదైతే నడుస్తుందో దాన్ని చూసుకొని బ్రతికే వాళ్ళు. సో వాళ్ళకి ఇది కొద్దిగా ఉదాసమైన స్థితిలో ఉంటాయి. ఆసక్తి ఎక్కువగా ఉండదు, అనాసక్తి ఎక్కువగా కలుగుతుంటుంటుంది. చేసే ప్రతి పని పైన కొద్దిగా విరక్త భావన కలుగుతుంటుంటుంది. అపయశాలు ఎక్కువ చూస్తుంటారు వీళ్ళు. అపయశాలే మోక్ష త్రికోణ స్థానం బలంగా ఉంటే అపయశాలు ఎక్కువ కనబడుతుంటాయి. చూడండి, ఒక చిన్న లాజిక్ చెప్తే తెలుసుకోండి. అపయశాలు మోక్ష త్రికోణ స్థానం బలంగా ఉంటే ఎందుకు అవుతుంది తెలుసుకోండి. ఆధ్యాత్మ ఏం చెప్పుద్దంటే ఈ చరాచర బ్రహ్మాండం లోపల మనం అనేది ఏది లేదు, నేను అనేది ఎక్కడ ఏది లేదు. బికాజ్ ఈ సృష్టి, ఈ భూమి, ఈ పంచభూతాలు మిగతా ఏవైతే ఉన్నాయో ఇవి నేను క్రియేట్ చేసింది కాదు. సో వాట్ ఐఎమ్ ఏదైతే ఉందో అహం బ్రహ్మాస్మి శివోహం, ఇంతవరకు వెళ్ళాలంటే దానికి చాలా తత్వ వివేచనతో పాటు ఆధ్యాత్మిక కొద్దిగా సాధన కూడా తోడు ఉండాలి. ఈ సాధన తోడు అనుభవంతో వచ్చుద్ది. అనుభవం రావాలంటే ఇప్పుడు చెప్పాను కదా, మోక్ష త్రికోణ బలం ఉన్నట్లయితే భౌతిక జీవితం లోపల అనాసక్తి కలుగుతుంటుంటే ఇంత చేసినా కూడా ఈ ప్రపంచం అంతా మాయా అనిపించిన తర్వాత అప్పుడు నిజంగానే ఏదో ఒక శక్తి ఉంది, అది మనందరిని నడిపించుతుంది. అప్పుడు మీరు ఆ ప్రకారంగా వెళ్ళగలుగుతారు. సో సక్సెస్ఫుల్ స్పిరిచువల్ వెనకాల ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటుంటారు. సో ఒక మాట చెప్తా, మీకు అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చతుర్థం లోపల సూర్యుడు అలాగే దేవుడు బృహస్పతి ఉన్నాడు. ఈ డైరెక్ట్ ఆస్పెక్ట్ మీ 10th హౌస్ మీద ఉంది. కెరియర్ లోపల కొన్ని రాబోయే రోజుల్లో గ్రోత్ అయితే ఉండబోతుంది. ప్లేస్ మారే అవకాశం రాబోయే రోజుల్లో కనపడుతుంది. ప్లేస్ మారడం అంటే ఏం తెలుసుకోండి, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళే అవకాశం రాబోయే రోజులు ఉన్నాయి. అంటే జాబ్ కోసం కావచ్చు, లేకపోతే అయితే ఏదైనా పని కోసం కావచ్చు. పరివర్తన యోగం అయితే రాబోయే రోజుల్లో కనపడుతుంది. స్థాన పరివర్తన కావచ్చు, గృహ పరివర్తన కావచ్చు, లేకపోయినట్లయితే దేశ పరివర్తన కావచ్చు. రాబోయే రోజుల్లో యోగం అయితే కనపడుతుంది. అండ్ ఇంకోటి గమనించండి, 12th హౌస్లో శనిదేవుడు ఉన్నాడు. 10th అలాగే 11th 12th హౌస్ లోపల శాలరీ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, రావాల్సిన డబ్బు కావచ్చు, ఇలా వచ్చుద్ది ఇలా పోతుంది. దగ్గర అస్సలు ₹1 ఉండదు. మరి ఎక్కడ వెళ్ళింది డబ్బు? మరి ఎక్కడికి డబ్బు? మీ 12th లార్డ్ ఎక్కడున్నాడు అక్కడ డబ్బు వెళ్ళింది. మీ 12th లార్డ్ ప్రెజెంట్ చూసుకునేది 4th హౌస్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రెజెంట్ మేషరాశి వారిది సంపాదించిన డబ్బు అంతా ఇంట్లోనే ఉంది. సంపాదించిన డబ్బు అంతా ఇంట్లోనే ఉంది. అది కనిపించదు, ఎందుకంటే అనుభవించిన తర్వాత ఏది ఎప్పుడు వస్తువు కనిపించదు కాబట్టి. ఒక పళ్ళెం లోపల ఒక లడ్డు ఉండేది, తెచ్చి పెట్టారు, మీరే తెచ్చారు, మీరే పెట్టారు. ఎక్కడ పోయింది? తిన్న తర్వాత ఎక్కడ కనపడుతుందండి? అది కనిపించదు. ఎవరు తినరు వాళ్ళ దగ్గర వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? ఇంట్లోనే ఉన్నాడు. తిన్నవాడేవాడు? ఇంట్లో వాడు. మీరు ఎక్కడ పెట్టారు? ఇంట్లోనే పెట్టారు. సో మీరు సంపాదిస్తున్న డబ్బు ప్రెజెంట్ ఇంట్లోనే ఉంది. సో కంగారు పడకండి, బాధపడకండి. అదేదైతే ఉందో మీరు సంపాదించింది ఏదైనా కావచ్చు, అదంతా ఇంట్లోనే ఉంది. మీ పిల్లల ద్వారా కావచ్చు, మీ భర్త ద్వారా కావచ్చు, మీ భార్య ద్వారా కావచ్చు, మీ మదర్ ఫాదర్ ద్వారా కావచ్చు, వాళ్ళ దగ్గరనే ఉంది. సో అంత భయపడాల్సిన అవసరం లేదు. పోతున్న అనుకూలంగా బాధపడకండి, మళ్ళీ సంపాదించగలుగుతారు. మరొక విషయం తెలుసుకోండి, సెకండ్ లార్డ్ ఎక్కడున్నారు?
సెకండ్ లార్డ్ శుక్రుడు అవుతాడు. ఈ శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? పంచమ స్థానంలో ఉండి 11th హౌస్ ని చూస్తున్నాడు. కానీ ఎవరు వెంట ఉన్నాడు? కేతు వెంట ఉన్నాడు. కేతు వెంట ఎప్పుడు కూడా ధనాధిపతి కనుక తోడుగా ఉన్నట్లయితే ఆ టైం లోపల జాతకుడి దగ్గర గవ్వ కూడా మిగలదు. ఏంటి? గవ్వ కూడా మిగలడానికి చాలా కష్టం అవుతుంది. అంటే జాతకుడి దగ్గర డబ్బు అసలు నిలబడదు. ఇక్కడ కేతు పంచంలో ఉండడం వల్ల ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మీకు డబ్బు వచ్చుదని మీరు అనుకుంటారు. అరే ఇప్పుడు డబ్బు పోయిన తర్వాత డబ్బు వచ్చుది అనుకుంటారు. కానీ డబ్బు పోయిన తర్వాత కూడా ఇప్పుడు డబ్బు రాదు. మామూలుగా మనిషిది ఒక ఫిలాసఫీ ఏంటంటే డబ్బు పోతే డబ్బు వచ్చుద్ది. కానీ సెకండ్ లార్డ్ 5th హౌస్లో కనుక కేతు వెంట తోడుకున్నట్లయితే డబ్బు పోతే కూడా డబ్బు రాదు. మళ్ళీ ఎప్పుడు వచ్చుద్ది? ఉంటే ఉండని పోతే పోని అన్నప్పుడు వచ్చుద్ది. అప్పుడు వచ్చుద్ది. రాబోయే రోజుల్లో కొద్దిగా కుటుంబానికి సంబంధించిన కొద్దిగా అనాసక్తి భావన ఎక్కువ పెరుగుతుంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే సంతానానికి సంబంధించి కొద్దిగా కేర్ఫుల్ తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ప్రేమ వివాహ జీవితం రాబోయే రోజుల్లో చాలా చక్కగా కనబడుతుంది. దాంతో పాటు ఏంటంటే భౌతిక జీవితం లోపల కొన్ని వస్తువులు, కొన్ని అవకాశాలు కూడా కనపడుతున్నాయి. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుడి దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే, మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మేట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మేట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. యాజ్ వెల్ యాజ్ ఇంకో విషయం తెలుసుకోండి, 11th హౌస్లో రాహు ఉండడం వల్ల, 11th 12th హౌస్లో ఉండడం వల్ల ఫ్రెండ్షిప్ కావచ్చు, దోస్తీ కావచ్చు, సామాజిక జీవితం కావచ్చు అంత చక్కగా అంత అనుకూలంగా కనిపించట్లేదు. 27th తర్వాత సాటర్న్ కూడా రెట్రోగేట్ కాబోతున్నాడు. సో మిడ్ 10th అలాగే 11th అప్పుడు కొద్దిగా రెట్రోగేట్ అవ్వడం వల్ల ఆ భావానికి సంబంధించిన పరిణామాలు వేరేలా ఉంటాయి. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఇంకోటి చూడండి, ఇక్కడ మీ 3rd హౌస్లో పాపకర్తల యోగంలో ఉంది. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కానీ దాన్ని అస్సలు మీరు పెంట చేయకండి. ఎందుకు ఈ పెంట అంటుందో తెలుసుకోండి. మెర్క్యూరీ కమ్యూనికేషన్ కారకుడు అని 3rd హౌస్లో ఉన్నాడు. కమిషన్ అలాగే కమ్యూనికేషన్ ఈ 2 కారకుడు కూడా మర్క్యూరీ అవుతాడు, బుధుడే అవుతాడు. ఇప్పుడు తను 3వ స్థానంలో ఉండి ఆ భావాన్ని కారకత్వం వహించుకొని పాపకర్తల యోగంలో ఉన్నాడు. సో రాబోయే రోజుల్లో ఈ 2 విషయాల్లో చాలా జాగ్రత్తగా మీరు తప్పకుండా ఉండాల్సిందే. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే సేల్స్ మేనేజర్ కావచ్చు, ఎవరైతే విశేషంగా ఏరియా మేనేజర్స్ ఉన్నారో వాళ్ళకి కావచ్చు, ఎవరైతే కమిషన్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళకి కావచ్చు, ఎవరైతే డాక్యుమెంట్కి సంబంధించిన లైసెన్స్కి సంబంధించిన పని చేస్తున్నారో వాళ్ళకి కావచ్చు, ఇది వారికి సరిగ్గా టైం అయితే కాదు. అంటే మీరు ఏదైతే అనుకుని మీరు ఉంటున్నారో అదైతే రాబోయే రోజుల్లో కొద్ది కష్టం అని చెప్పుకోవచ్చు. మిగతా అంతా నార్మల్ నడుస్తుంది, చేయడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. నేను మృత్యుంజయ మంత్రం అని చెప్పట్లేదు, మహామృత్యుంజయ మంత్రాన్ని మీరు జపించడానికి ప్రయత్నించండి. ఒకవేళ తెలియకపోయినట్లయితే ఓం నమః శివాయ అని కూడా మీరు జపించవచ్చు. డైలీ 30 నిమిషాలు తప్పకుండా జపించండి. ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి, సూర్య నమస్కారాలు చేయండి. దాంతోపాటు మీ నాన్నగారిని గౌరవించండి. కుదిరినట్లయితే ఈ 15 రోజుల లోపల ఒక తీర్థక్షేత్రానికి దర్శనంకి వెళ్ళడానికి కూడా ప్రయత్నించండి. ఫీలింగ్ బెటర్ ఫర్ యూ. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.